by Guillaume van Rossum in 1991. It is in simple language and it is in binary language. And the uses of the Python is web development, software, mathematics and script. Next, variables. Variables అంటే a equals to 5 అంటే ఒక ఇచ్చిన పర్టికులర్ వాల్యూ దానికి అసైన్ చేసేదాన్ని వేరియబుల్స్ అంటారు. అండ్ దట్ స్టోరింగ్ ద డేటా ఆర్ స్టోరింగ్ ద వేరియబుల్స్ ఇస్ కాల్డ్ స్టోరింగ్ ద డేటా ఇస్ కాల్డ్ యాజ్ వేరియబుల్. వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ a equals to 5 అండ్ x equals to something, అది వేరియబుల్. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే మనం స్ట్రింగ్ ఎలా డినోట్ చేస్తాం, డబుల్ కోట్స్ లో డినోట్ చేస్తాం కదా, అలా డబుల్ కోట్స్ లో ఇప్పుడు ఏది ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ a equals to డబుల్ కోట్స్ హలో వర్డ్ అని ఇస్తే హలో వర్డ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం దాన్ని డిజైన్ చేసినప్పుడు ఏ డిజైన్ చేసాం ప్లస్ డబుల్ కోట్స్ తో డినోట్ చేసాం కాబట్టి దాన్ని మనం స్ట్రింగ్ అనొచ్చు. స్ట్రింగ్ లో సమ్ మెథడ్స్ ఉన్నాయి, అవే క్యాపిటలైజ్ చేసుకోవాలి. క్యాపిటలైజ్ అంటే హలో వర్డ్ అని ఉందని ఫస్ట్ ఎగ్జాంపుల్, హలో వర్డ్ ని HW రెండాటిని అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ కేస్ కోడ్ సేమ్ హలో వర్డ్ అనేది స్మాల్ లెటర్స్ లో ఉంటే HW రెండు క్యాపిటలైజ్ చేస్తారు, అదే అప్పర్ కేస్ లోకి తీస్తాం. సెంటర్ అంటే ఇప్పుడు బనానా ఇచ్చుకున్నాం అనుకో, ఆ బనానాకి పక్కన ట్యాబ్ స్పేస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఆ బనానా 20 అని చెప్పేసి ఇచ్చామంటే ఇక్కడ 20 గ్యాప్ ఇక్కడ 20 గ్యాప్ ఇచ్చి మధ్యలో బనానా ప్రింట్ అవుతుంది. ఐ లైక్ యాపిల్స్ ఆర్ మై ఫేవరెట్ అంటే యాపిల్ అనేది 2 టైమ్ రిపీట్ అయింది కాబట్టి యాపిల్స్ ఈక్వల్స్ టు 2 అని చెప్పేసి అలా వచ్చింది. ఎండ్స్ విత్ హలో వెల్కమ్ టు మై వర్డ్ అని చెప్పేసి లాస్ట్ లో ఫుల్ స్టాప్ ఉందనుకో, లాస్ట్ టెక్స్ట్ డాట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అని ఇచ్చుకుంటే అది 2 అని చూపించింది అనమాట. నెక్స్ట్ ఎక్స్పాండ్ ట్యాబ్ హలో అని ఇచ్చామనుకో, ఫస్ట్ హెలోలో స్లాష్ పెట్టి సంథింగ్ స్లాష్ టీ పెట్టి సంథింగ్ 2 స్పేస్ ఇస్తే H 2 ట్యాబ్ స్పేస్, E 2 ట్యాబ్ స్పేస్, L 2 ట్యాబ్ స్పేస్ అలా వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ అంటే ఇప్పుడు వెల్కమ్ టు మై వర్డ్, వెల్కమ్ అనే వర్డ్ ఇచ్చామనుకో, వెల్కమ్ ఏంటి WELCOME వెల్కమ్ అంటే 7, మొత్తం అక్కడ అవుట్పుట్ లో 7 అని వచ్చింది. నెక్స్ట్ ఇండెక్స్ కూడా సేమ్ అంతే, ఏదైతే ఇచ్చిన వర్డ్ అయితే ఏముంటుందో దాన్ని ఆ వర్డ్ లో ఉన్న లెటర్స్ ని ఫైండ్ చేస్తారు. తర్వాత ఈజ్ నమ్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ యాస్కీ, ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్ ఇవన్నీ ఏంటంటే న్యూమరిక్ టైప్ అన్నమాట. ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ మాత్రమే చూపిస్తుంది. నెంబర్ ఈజ్ నమ్ లో ఏంటంటే నెంబర్ ఫామ్ ఉంటే అది 2 చూపించింది, మొత్తం ఆల్ఫాబెట్స్ ఉంటే అది చూపించింది. యాస్కీ అంటే మొత్తం యాస్టిక్స్ ఫుల్ స్టాప్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఏవి ఉన్నా అవి తీసుకుంది. డెసిమల్స్ ఇది న్యూమరిక్ ఫార్మ్స్, డిజిట్ ఫార్మ్స్.